హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాక్ట్ స్టోరీస్. దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయింది. పరిమితికి మించి అభిమానులు రావడంతో వేదిక ప్రాంగణంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. జనరల్ పాసులు పొందిన వారు వీఐపీ గ్యాలరీలోకి, సెలబ్రిటీ గ్యాలరీలోకి దూసుకెళ్లడంతో తోపులాట జరిగింది. ఆడిటోరియం నిండిపోవడంతో కొంతమంది బయటే ఉండాల్సి వచ్చింది. కొందరు అభిమానులు హోటల్ అద్దాలు, కుర్చీలు పగలగొట్టడం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు నిలువరించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. హోటల్ యాజమాన్యం అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆర్గనైజర్స్ ఈవెంట్ను రద్దు చేశారు. అతిథిగా విచ్చేసిన దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత నాగవంశీ వెనుదిరిగి వెళ్లినట్టు తెలిసింది. ఈ ఈవెంట్ క్యాన్సిల్ అయినందుకు ఎన్టీఆర్ గారు చాలా బాధపడ్డారు. తాను నటించిన దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై ఎన్టీఆర్ స్పందించారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. దేవర ఈవెంట్ రద్దు కావడం చాలా బాధగా ఉంది. ఎప్పుడు అవకాశం వచ్చినా మీతో సమయాన్ని గడపాలని, దేవర సినిమా గురించి, దానికోసం మేం పడిన కష్టం గురించి వివరించాలని ఆసక్తిగా ఎదురుచూసా. కానీ భద్రతాపరమైన కారణాలతో వేడుక రద్దు చేయాల్సి వచ్చింది. మీకంటే నాకు ఎక్కువగా బాధగా ఉంది. ఫంక్షన్ క్యాన్సిల్ విషయంలో నిర్మాతలు, ఈవెంట్ ఆర్గనైజర్స్ను తప్పుపట్టడం సరికాదు. మీ అభిమానానికి జీవితాంతం రుణపడి ఉంటా. ఈరోజు మనం కలవకపోయినా ఈ నెల 20న కలవబోతున్నాం. మీరంతా సినిమాని చూసి కాలర్ ఎగిరేస్తారని నమ్మకంగా ఉంది. ఆ ఆనందాన్ని నేను మాటల్లో వర్ణించలేను. కొర్రాల శివ ఎంతో కష్టపడి సినిమాని తెరకెక్కించారు. అన్నిటికంటే ముఖ్యంగా మీ ఆశీర్వాదం దేవరాకు, నాకు చాలా అవసరం. మీరంతా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. అభిమాన సోదరులకి నమస్కారం. ఈరోజు దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవటం, క్యాన్సిల్ అవటం నిజంగా చాలా బాధాకరం. ముఖ్యంగా నాకు ఇంకా చాలా బాధగా ఉంటుంది. మీ అందరికీ తెలుసు, అవకాశం దొరికినప్పుడల్లా మీతో సమయం గడపాలని, దేవరా మూవీ గురించి, దేవరా మూవీ కోసం మేము పడిన కష్టం గురించి మీ అందరికీ వివరిద్దామని నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. కానీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈ ఈవెంట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, మీతో పాటు నేను బాధపడుతున్నాను. మీకంటే నా బాధ చాలా పెద్దది, ఎక్కువ కూడా. కానీ ఇది ఇలా జరగడం దేవరా ప్రొడ్యూసర్స్ వల్ల, లేకపోతే ఈవెంట్ ఆర్గనైజర్స్ని వాళ్ళని బ్లేమ్ చేయడం కూడా తప్పనేది నా ఫీలింగ్. అది ముందుగా ఈ మీరు కురిపించే ఈ ప్రేమకి ఆ జన్మంతో రుణపడిపోయి ఉంటాను. కానీ ఈరోజు మనం కలవకపోయినా సెప్టెంబర్ 27వ తారీఖు మనందరం కలవబోతున్నాం. దేవరా చిత్రాన్ని మీరందరూ చూడబోతున్నారు. మీరందరూ చూసి, నేను ఎప్పుడూ మీకు చెప్పినట్టే, మీరు కాలర్ ఎగరేసుకుని తిరిగేలాగా చేయడమే నా బాధ్యత అని, దాంతో వచ్చే ఆనందం ఎంతో నేను మాటల్లో చెప్పలేను. 27వ తారీఖు సెప్టెంబర్ అదే జరుగుద్దని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. శివగారు ఎంతో కష్టపడి ఎంతో అద్భుతమైనటువంటి సినిమా తీయడం జరిగింది. అందరూ చూడండి, అందరూ ఆనందించండి. అన్నిటికంటే ముఖ్యంగా మీ ఆశీర్వాదం ఈ దేవరకి చాలా అవసరం, నాకు చాలా అవసరం. సో దయచేసి మీ ఆశీర్వచనాన్ని మాకు అందిస్తారని మిమ్మల్ని కోరుకుంటూ, ఇంకొక మాట, మీరందరూ జాగ్రత్తగా ఇంటికి తిరిగి వెళ్తారని ఇంకొకసారి మీ అందరికీ నేను గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్.